సరిగ్గా 10 సంవత్సరాల కింద జవహర్ నవోదయ స్కూల్ చొప్పదండి కరీంనగర్ ఇంత ప్రెస్టీజియస్ స్కూల్కి నన్ను స్పెషల్ స్పీకర్గా పిలవడం జరిగింది. దట్ ఐ రిమెంబర్ వెరీ వెల్ యాజ్ ఎ ప్రొడక్టివ్ స్పీచ్. పిల్లల్లో ఉన్న ఉత్సాహం, స్టాఫ్లో ఉన్న అంకిత భావం నన్ను చాలా కృతజ్ఞుని చేసింది. ఐ రియలీ ఫెల్ట్ ఐ షుడ్ హావ్ స్టడీడ్ ఇన్ సచ్ ఎ స్కూల్. ఇప్పటికీ అందమైన స్కూల్లో మంచి వాతావరణం, పిల్లలకు ఉన్న ధ్యాస, చదువు పట్ల ఉన్న ఉత్సాహం ఇప్పటికీ నా మనసులో ఫ్రెష్గా మిగిలిపోయింది. It was a wonderful occasion. Students, almost more than 500 students sitting at a single moment. Very interestingly, మొత్తం సెషన్ అయిపోయేదాకా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు పిల్లలు. దాదాపు కరీంనగర్కు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చొప్పదండి గ్రామంకి ఈ నవోదయ స్కూల్ ఒక మణిహారం లాంటిది. పిల్లలకు ఇందులో సీట్ రావాలంటే కూడా ఎంతో కృషి చేసి మెరిటోరియస్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకునే స్కూల్. అండ్ ఐ వాస్ వెరీ లక్కీ టు బి ఇన్వైటెడ్. ఆ రోజు అక్కడ జరిగిన సెషన్లో స్టాఫ్ అండ్ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ అండ్ దేర్ క్యూరియాసిటీ టు లెర్న్ ద టెక్నిక్స్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వాస్ రియలీ అవుట్స్టాండింగ్. మొదటి నుంచి అసలు క్లాస్ మొదలుపెట్టిన నుంచి కూడా అయిపోయే వరకు కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెన్స్తో పూర్తిగా అసలు దానికోసమే ఈ 50 నిమిషాల పాటు ఈవెన్ 1 hour 15 minutes, ఆల్మోస్ట్ 2 hours ఆ సెషన్ మొత్తం ప్రపంచం మర్చిపోయినట్టుగా కూర్చున్నాం అందరం. అండ్ ద బిగ్ థింగ్ ఈస్ దట్ దే వర్ కంప్లీట్లీ engrossed and said, this is a different moment from now onwards. ఇప్పటి నుంచి ఒకటి అన్నట్టుగా సాగింది ఆ సెషన్. అంటే పిల్లల్లో ఆ ఏజ్లో మాత్రమే సాధ్యం. ఎస్పెషల్లీ లర్నింగ్ అబౌట్ ద స్కిల్స్ ఆఫ్ యోగిక్ బ్రీతింగ్, రిలాక్సేషన్ మెథడ్. ఆ తర్వాత అంతగా మన శరీరంలో ఉన్న మెంటల్ ఫిల్టర్స్ దట్ వోంట్ అలౌస్ టు రిసీవ్ సచ్ థింగ్స్. ఈ కాన్సెప్ట్స్ మనకు గ్రావిటేషన్ లాంటి కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే ఇట్ ట్రూలీ డిమాండ్స్ an absolute focus into our body. మైండ్ బాడీ ఇంటగ్రేషన్ సాధ్యం కావాలంటే అది టెండర్ ఏజ్లో మాత్రమే సాధ్యం. It's not that it's not possible at the later stage, but that age is the right moment to receive everything unfiltered. అందుకనే నేను కూడా ఎప్పుడు చాలా సెషన్స్ ఎంజాయ్ చేస్తుంటా విద్యార్థులకు ఇచ్చేది. ఆ రోజు వాళ్ళకి చెప్పినప్పుడు నేను ఐ ఆస్క్డ్ దెమ్ టు ఫస్ట్ బిగిన్ ద సెషన్ విత్ ఎ సింపుల్ టెక్నిక్ ఆఫ్ ఇండివిజువల్ రిలాక్సేషన్. అంటే పిల్లలు గ్రూప్ ఉన్న విషయం మర్చిపోమని చెప్పాను. యూ ఆర్ సింగిల్ ఇన్ దిస్ మూమెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బిగిన్ చేసిన. వాళ్ళు అట్లనే అబ్సల్యూట్ ఫీలింగ్ వాళ్ళ పక్కకు ఇంకోరు ఉన్నారనే విషయాన్ని కంప్లీట్గా మర్చిపోయి నేను చేసిన ఎన్నో ప్రయోగాలకు కరెక్ట్గా రెస్పాన్స్ ఇచ్చేసిండ్రు. దే హ్యావ్ ఫర్గాటన్ దట్ it was a 500-600 pupils congregation. అది పూర్తిగా మర్చిపోయారు. ఈవెన్ టీచర్స్ హ్యావ్ డెవలప్డ్ ఏ వెరీ గుడ్ ఫోకస్. చాలా ముచ్చటేసిన వాళ్ళకి ద ప్రాణిక్ బ్రీదింగ్, అబ్డామినల్ బ్రీదింగ్ అండ్
రిలాక్సేషన్ మెథడ్. పిల్లలు చదివిన తర్వాత అలసిపోయి ఇంకేదో టీలు తాగడం, ఆడుకోవడం అలాంటి కంటే కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేసే టెక్నిక్. ఎన్నో అవర్స్ ఆఫ్ రీడింగ్ అండ్ బర్న్అవుట్ that discharges them of all that stress. 5 నిమిషాలు వాళ్ళు మౌనంగా కూర్చొని కరెక్ట్గా ఈ పద్ధతిలో వాళ్ళు కానీ దాన్ని వంట పట్టించుకుంటే దే నెవర్ నీడ్ ఎనీథింగ్. ఇంతమంది ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ కూర్చున్నారంటే కదలిక, దోమలు కొడుతున్నాయి, ఇంకేదో జరుగుతుందనే ధ్యాస ఏమాత్రం కనబడలేదు. It's a wonderful moment and I enjoyed all that. Thank you to the principal and the institution. I owe them to be a part of the development. Thank you all.